వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ నమస్తే. నేను మీ తేజస్ని. వెల్కమ్ టు తేజీ వ్లాగ్స్. బేబీ ఫుడ్ సిరీస్లో ఈరోజు థర్డ్ వీడియో అండి. సో క్యారెట్ రైస్ రెసిపీ చూపించబోతున్నాను. సో క్యారెట్లో ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి. ఏంటి అంటే ఇమ్యూనిటీ సిస్టమ్ని పెంచడం కానీ, హార్ట్ డిసీజెస్ని క్యూర్ చేయడం కానీ, డైజెషన్ ఇంప్రూవ్ చేయడం, ఎనర్జీ లెవెల్ని పెంచడం, హెల్తీ స్కిన్ని ప్రమోట్ చేస్తుంది, అలాగే డయాబెటీస్ని కూడా కంట్రోల్ చేస్తుంది, క్యాన్సర్ని ప్రివెంట్ చేస్తుంది, ఇంకా మెయిన్గా విజన్ని పెంచే కెపాసిటీ క్యారెట్లో ఉంటుందండి. సో మన తీసుకునే డైట్లో క్యారెట్ని యాడ్ చేసుకోవడం వల్ల ఎన్నో బెనిఫిట్స్ ఉంటాయండి. సో ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. సో ముందుగా ఒక క్యారెట్ తీసుకొని దాన్ని మంచిగా పీల్ చేసుకొని నేను ఇలా క్యారెట్ని తురుముకుంటున్నానండి. సో ఇలా తురుముకున్న తర్వాత ఇందులోనే 2 నుంచి 3 డేట్స్ని కూడా ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఒక ప్రెషర్ కుక్కర్ని పెట్టుకొని అందులోనే 1 టీ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకుంటున్నాను. నెయ్యి కొంచెం హీట్ ఎక్కిన తర్వాత అందులోనే కొంచెం వామును కూడా యాడ్ చేసుకుంటున్నానండి. దానివల్ల డైజెషన్ అనేది బాగుంటుంది. ఇందులోనే మనం ముందుగా తురిమి పెట్టుకున్న క్యారెట్ని ఇందులో 1 కప్ వరకు యాడ్ చేసుకుంటున్నాను. అలాగే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న డేట్స్ని కూడా ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకొని ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని ఒకసారి 2 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లోనే వేపుకోండి. అలాగే ఇందులోనే 2 టీ స్పూన్ వరకు డ్రై ఫ్రూట్స్ పౌడర్ కూడా నేను ఇందులో యాడ్ చేసుకుంటున్నానండి. సో ఇలా యాడ్ చేసుకొని ఇది కూడా 2 మినిట్స్ పాటు వేపుకోండి. నెక్స్ట్ ఇందులోనే మనం ముందుగా నానబెట్టుకున్న 3 నుంచి 4 టీ స్పూన్ల రైస్ని ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకొని ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని కూడా ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని 2 మినిట్స్ పాటు ఆగండి. నెక్స్ట్ ఇందులోనే 1 గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకుంటున్నానండి. సో ఆ క్వాంటిటీకి అది సరిపోతుంది. యాడ్ చేసుకొని ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని మంచిగా మిక్స్ చేసుకోండి. నెక్స్ట్ క్యాప్ పెట్టేసుకోండి. తర్వాత 2 నుంచి 3 విజిల్స్ వచ్చిన తర్వాత తీసి చూడండి, ఇలా ఉంటుంది. సో మీరు కావాలి అంటే కొంచెం స్మాష్ చేసుకోవాలి అనుకున్నా కూడా స్మాష్ చేసుకోవచ్చు అండి, లేదంటే ఇలానే సర్వ్ చేయండి. సో నా వీడియోస్ కాక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ.